అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అనేది మేము ప్రార్థన చేస్తున్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగిచ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. మేము యూట్యూబ్లో కొన్ని కమెంట్స్ చూస్తున్నప్పుడు కొంతమంది బ్రదర్స్, కొంతమంది సిస్టర్స్ ఏమని పెడుతున్నారంటే, అన్నా మేము ఎంతో ప్రయత్నాలు చేస్తున్నాం, కానీ ప్రతి దాంట్లో ఓడిపోతున్నాం. ఉద్యోగాల కోసం ప్రభు దగ్గర వాగ్దానాన్ని తీసుకున్నాం, కానీ సమయం మించిపోయింది, మాకు ఉద్యోగాలు రాలేదు, నిరుత్సాహం తప్ప మరేమీ మిగలలేదు. కొంతమంది అన్నారు, దేవుడు అన్నావు కదా, నీ దేవుడు నీకు ఉద్యోగాన్ని ఇచ్చాడా? నా ప్రభు కార్యం జరిగిస్తాడని అందరికీ చెప్పావు కదా, ఇప్పుడు నీ ఒక్కడికి ఉద్యోగం రాలేదు చూసావా అని కొంతమంది ఎగతాళి చేస్తున్నారని కొంతమంది మాతో పంచుకున్నారు. ఇంకో కొంతమంది అన్నారన్నా, మేము లోన్ల కోసం ప్రయత్నం చేశాం, వ్యాపార విషయంలో ప్రయత్నం చేశాం, మా అప్పులు తీర్చబడ్డానికి రకరకాల ప్రయత్నాలు మేము చేశాం, ఎంతో కన్నీరు కార్చాం, ఎన్నో దినాలు ఉపవాసం ఉన్నాం. అసలు నిజంగా దేవుడు ఉన్నాడంటావా? ఆయన వారి ప్రార్థన ఆలకిస్తారంటావా? మేము ఎంత కన్నీరు కారుస్తున్నామో, ఆయనకు మా మీద జాలి లేదా అని ఎన్నో మాటలు మనం అంటూ ఉంటాం. ఎందుకో చెప్పనా? మన హృదయంలో ఉండే బాధ మన నోటంటే అట్లాంటి మాటలు తెప్పిస్తోంది. కానీ ప్రియ సంగమా, ఈరోజు మిమ్మల్ని ధైర్యపరచడం ఒక మాట చెప్తున్నాను. నేను కూడా అదే పరిస్థితి మధ్యన ప్రయాణం చేశాను. అసలు దేవుడు ఉన్నాడంటావా? ఆయన ఉంటే మాకు ఈ రోగాలు ఎందుకు వచ్చాయి? ఆయన ఉంటే మాకు ఇన్ని కొరతలు ఎందుకు వచ్చాయి? చిన్నప్పుడు మేము ఎన్నో ఇబ్బందులు పడ్డాం. మాదొక చిన్న పాక మందిరం. ఆ పాక మందిరం వెనకాల చిన్న సందు లాంటి ఇల్లు మాది. ఇసుక మధ్యన పడుకున్న వారము, ఇసుకలోనే ప్రార్థించిన వారము. వర్షాలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా మా ఇంటి పైకప్పులు ఎగిరిపోయి నీళ్ళలో తడిచిపోయే వాళ్ళం. కొంతమంది అనేవారు, మీరు యేసు ప్రభువుని నమ్ముకున్నారయ్యా, మీరు ఇంటింటికి పోయి అడుక్కు తినేవారు, ఎవరో బియ్యమో కూరగాయలు పడస్తే వాటి మీద బ్రతికేవారని ఎంతోమంది మమ్మల్ని ఎగతాళి చేస్తూ ఉండేవారు. ఏ ఒక్కరూ మాకు స్నేహితులు ఉండేవారు కాదు, ఎవరూ మాతో సహవాసం చేసేవారు కాదు. ఆ సమయాల్లో అనిపించింది, అసలు దేవుడు ఉన్నాడంటావా? మా తల్లిదండ్రులు బైబిల్ పట్టుకుని ఇంటింటికి పోయి యేసు ఒక్కడే దేవుడు అని అనేక మందికి ప్రకటిస్తారు కదా, మరి మా బ్రతుకులు ఎందుకు ఎట్లా ఉన్నాయని ఎన్నో ప్రశ్నలు నా హృదయంలో కదిలే. కానీ ఈరోజు గుండెలు చరుచుకున్న మాట చెప్పగలను, అన్ని రోజులు ఒకలా ఉండవు. కంగారు పడద్దు, ప్రభు నీ పరిస్థితులను మారుస్తాడు. నాకు తెలుసు మీరు ఎంతో కష్టపడుతున్నారని. పగలు రాత్రి అని తేడా లేకుండా ఏదో ఒక ఉద్యోగం సంపాదించాలి, లేదా నా కుటుంబాన్ని కట్టుకోవాలని మీరు ఎంతో కన్నీరు కారుస్తూ కష్టపడుతున్న సంగతి నాకు తెలుసు. వివాహాల కోసం ప్రయత్నం చేస్తున్నారు, ఇల్లు కట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ప్రియ సంగమా, మీ ప్రయత్నాలు ఏది నిష్ఫలం కాదు. నా ప్రభు మీ పక్షాన్ని నిలబడతారు. దేవుని వాక్యంలో లూకాసు వార్త 5వ అధ్యాయం 5వ మాట చదవగలిగితే, సీమోను, ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితే కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చెప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. సీమోను రాత్రంతా ప్రయాసపడ్డాడు. వాస్తవానికి చెప్పాలంటే ఆయన వృత్తే మత్స్యకారుడు. ఆయన సముద్రం మీద మంచి అవగాహన ఉంది, చేపలు పట్టే విషయంలో మంచి నైపుణ్యత ఆయనకు ఉంది. కానీ రాత్రంతా కష్టపడ్డాడు, కానీ కష్టానికి తగిన ప్రతిఫలం దొరకలేదు. రాత్రి నిద్రపోలేదు. ఆయన బలమునంతా రాత్రి సముద్రం మీద ఖర్చు పెట్టాడు, సమయానంతా సముద్రం మీద ఖర్చు పెట్టాడు, ఒక్క చేప కూడా పడలేదు. ఎంత అనుభవం ఉన్నా కొంతమందికి నష్టమే మిగులుతుంది. ఎంత నైపుణ్యత ఉన్నా కొన్నిసార్లు మనం అనుకున్న ప్రతిఫలం కనిపించదు. అయినను ఆ రోజు రాత్రి వలలు సర్దుకుంటూ ఉంటే ప్రభు మాట విన్నారు. అందుకే ఆయన అంటున్నాడు కదా, బోధకుడా, నీ మాట చెప్పును మేము వల్ల వేస్తున్నాం. ప్రభు మాట విన్నారు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఓర్చుకో, కొన్ని దినాలు ఖచ్చితంగా నీ కష్టానికి తగిన ప్రతిఫలాలు దేవుడు ఇస్తాడు. నువ్వు ఊహించిన దానికంటే ఉన్నతమైన ప్రతిఫలాలు దేవుడు ఇస్తాడు. టైం ఎక్కువ తీసుకుంటుందని అనుకోకండి. నా ప్రభు ఆలస్యం చేసే దేవుడు ఎంత మాత్రము కాదు. ఆయన తగిన సమయాన్ని నీ కోసం నిర్ణయించాడు. నా బ్రతుకులో నేను సేవా పరిచయలో ఒక మెట్టు ఎక్కడానికి 10 సంవత్సరాలు పట్టింది. ఈ 10 సంవత్సరాలు దేవుడు నాకు ఎన్నో నేర్పిస్తూ వచ్చాడు. ఎన్నో అనుభవాలు, దెబ్బలు పడ్డాయి, కన్నీరు కార్చాను, ఓడిపోయాను, కృషించిపోయాను. కానీ ప్రభు వైపు చూస్తూ నడిచాను. దేవుడు అన్ని పరిస్థితులు మార్చాడు, కన్నీటినంత నాట్యముగా మార్చాడు. నువ్వు కూడా ధైర్యంగా ఉండు, కంగారు పడద్దు, అపనమ్మకం పెట్టుకోవద్దు, అల్ప విశ్వాసిగా మార్చబడద్దు. విశ్వాసంతో ఉండండి. గాడ్ బ్లెస్ యూ.